హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాచులర్ వంటలు. ఈరోజు మేము ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాము. ఈరోజు మేము క్యాప్సికమ్ విత్ ఎగ్ కర్రీ చేసుకుంటున్నాము. మనం మామూలుగా క్యాప్సికమ్తో చాలా చాలా రకాల వంటలు చేసుకోవచ్చు. ఈరోజు మనం క్యాప్సికమ్తో ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకైతే చాలా బాగా వచ్చింది కర్రీ ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనం క్యాప్సికమ్ కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాం. దానికోసం నేను ఒక హాఫ్ కిలో క్యాప్సికమ్ తీసుకున్నాను. ఒక 2 ఆనియన్స్, 3 టమోటోస్ తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి, ప్యాన్ కూడా హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ యాడ్ చేసి, ఆయిల్ కూడా హీట్ అయ్యాక పోపు దినుసులు వేసి వాటిని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేయాలి. యాడ్ చేసి వాటిని ఫ్రై చేసుకోవాలి. మనము ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకుంటే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత మనం కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని వాటిని మనం కుక్ చేసుకోవాలి. నేనైతే క్యాప్సికమ్ ముక్కలు ఫాస్ట్గా కుక్ అవ్వడానికి కొంచెం సాల్ట్ పసుపు యాడ్ చేసి కుక్ చేస్తున్నాను. ఒక 10 మినిట్స్ తర్వాత అవి కుక్ అయ్యావో లేదో చెక్ చేసుకున్నాను. నాకైతే కుక్ అయినవి. ఒకవేళ మీకైతే కుక్ అవ్వకపోతే ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. అవి కూడా కుక్ అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము ముందుగా కట్ చేసుకున్న టమాటోస్ యాడ్ చేయాలి. వాటిని యాడ్ చేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా మనము యాడ్ చేసిన ఆనియన్స్, క్యాప్సికమ్, టమాటోస్ అన్నీ కూడా బాగా కుక్ చేసుకోవాలి. ఎందుకంటే నేను వాటర్ యాడ్ చేయడం లేదు కాబట్టి వాటిని బాగా కుక్ చేసుకున్న తర్వాత రుచికి తగినంత కారం వేసుకొని మనము కుక్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి కారం ఇప్పుడు నేను ఒక 4 ఎగ్స్ తీసుకున్నాను. వాటిని కూడా యాడ్ చేసి మూత పెట్టుకొని ఒక 1 మినిట్ కుక్ చేశాను. తర్వాత మూత తీసి ఎల్లోని బ్రేక్ చేశాను. మళ్ళీ మూత పెట్టుకొని ఒక 3 మినిట్స్ కుక్ చేశాను. తర్వాత మూత తీసి మళ్ళీ ఎగ్ని చిన్నగా బ్రేక్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకున్నాను. ఇలాగా ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఎగ్ ఏమైనా పచ్చివాసన ఉంటే అది మొత్తం కూడా పోతుంది. తర్వాత మనము గ్యాస్ని లో ఫ్లేమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకొని ఒక 5 మినిట్స్ మనము ఫ్రై చేసుకోవాలి. మాకు కర్రీ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో వీడియోస్ కోసము సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.